హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ స్టెప్స్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఏ వీడియో మిస్ అవ్వకుండా ఉండడం కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ సెషన్లో మనం యాంగులర్ని మన సిస్టంలో ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అన్నది ఒకసారి చూడబోతున్నాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు యాంగులర్ని మీ సిస్టంలో ఇన్స్టాల్ చేసుకోవాలంటే మీకు ఇంపార్టెంట్గా 3 థింగ్స్ కావాలి. ఫస్ట్ది ఏంటంటే Node.js అండ్ దాని తర్వాత యాంగులర్ CLI అండ్ దాని తర్వాత ఆటమ్ అనే ఎడిటర్. సో ఈ మూడు ఏంటి, ఈ మూడు అసలు ఎందుకు అన్నది ఫస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత ఇన్స్టలేషన్ ప్రాసెస్కి వెళ్దాం. ఇన్స్టలేషన్ ప్రాసెస్ పెద్ద ఏం ఉండదు, అంతా నెక్స్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. బట్ అసలు ఈ 3 పదాలు మనకు కొత్త కదా, అసలు ఏంటి, అసలు ఇవి ఏం చేస్తాయని తెలియాలి. ఇవి తెలుసుకోకుండా మీరు ఇన్స్టలేషన్ చేసేసి కూర్చున్నాం, దెర్ ఈజ్ నో మీనింగ్, దాంట్లో మనకి ఎటువంటి సెన్స్ ఉండదు. సో ఫస్ట్ మనం we need to understand that what is what అనేది మనం ఒకసారి చూద్దాం. ఓకేనా, లెట్స్ సీ. ఫస్ట్ ఇక్కడ మనకి Node.js అనేది మనకు కనబడుతుంది. ఇది మనం రెగ్యులర్గా ఎందుకు యూజ్ చేస్తామంటే ఇట్ ఈస్ జనరల్లీ యూజ్డ్ టు క్రియేట్ ఏ సర్వర్ సైడ్ వెబ్ అప్లికేషన్స్. మనకి సర్వర్ సైడ్ వెబ్ అప్లికేషన్స్ మీరు క్రియేట్ చేయాలనుకుంటే Node.js అనేది మనం యూజ్ చేసుకుంటాం. అండ్ హియర్ వీఆర్ గోయింగ్ టు రైట్ మోస్ట్ ఆఫ్ ద కోడ్. మనం ఎందులో రాస్తామంటే JavaScript యూజ్ చేసి రాసుకుంటాం. ఓకే, హియర్ ఈ యొక్క Node.jsలో ఎక్కువ మనం యూజ్ చేసే కోడ్ ఏంటంటే JavaScript యూజ్ చేసి మనం కోడ్ అనేది Node.jsలో ఎక్కువ రాస్తాం. సో యూజింగ్ Node.js వీఆర్ రన్నింగ్ ద JavaScript కోడ్. ఓకేనా, అవుట్ సైడ్ ద బ్రౌజర్. ఇక్కడ మీకు అవుట్ సైడ్ ద బ్రౌజర్, ఇన్సైడ్ ద బ్రౌజర్ అంటే ఏం లేదండి. టిల్ నౌ అంటే మనం ఇప్పటి వరకు వెన్ వీ టాక్ అబౌట్ ద JavaScript కోడ్ గురించి ఎక్కువ మాట్లాడేటప్పుడు ఏం చేసాము అంటే ఇట్ ఈస్ అ క్లయింట్ సైడ్ అండి. క్లయింట్ సైడ్ JavaScript కోడే అందరికీ తెలుసు. ఓకే, క్లయింట్ సైడ్ వ్యాలిడేషన్ కానీ క్లయింట్ సైడ్ కోడింగే మనం రాసేవాళ్ళం. అంటే క్లయింట్ సైడ్ కోడింగ్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ మనం ఏ సిస్టంలో అయితే రాసామో అక్కడే కోడ్ రన్ అవుతుంది. బట్ వెన్ Node.js అనేది ఎప్పుడైతే పిక్చర్లోకి వచ్చిందో దెన్ వీ ఎగ్జిక్యూట్ ద కోడ్ అవుట్ సైడ్ ద బ్రౌజర్ ఆల్సో. మనం అవుట్ సైడ్ ద బ్రౌజర్ అంటే దట్ ఈస్ ఆల్ నథింగ్ బట్ ఆఫ్ సర్వర్ సైడ్ కోడింగ్. అంటే సర్వర్ సైడ్ కోడింగ్ అనేది మనం మొదలు పెట్టాం. ఇక్కడ క్లయింట్ సైడ్ కోడింగ్కి సర్వర్ సైడ్ కోడింగ్కి డిఫరెన్స్ ఏంటంటే ఏదైతే కోడింగ్ క్లయింట్ సైడ్ రాశారో అది ఓన్లీ ఆయన రాసిన సిస్టంలో మాత్రమే రన్ అవుతుంది. సర్వర్ సైడ్ కోడింగ్ అంటే దట్ ఈజ్ రన్ ఇన్ వెబ్, అంటే దట్ ఈజ్ కమ్యూనికేట్ అవుతుంది అన్నమాట, వెబ్లో అది రన్ అవుతుంది. సో ఎవరెవరైతే కనెక్షన్స్ ఉన్నాయో వాళ్ళందరి సిస్టమ్స్లో అది రన్ అవుతుంది. ఓకేనా, దట్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ సర్వర్ సైడ్ కోడింగ్, దట్ ఈజ్ క్లయింట్ సైడ్ కోడింగ్. అది డిఫరెన్స్ మీరు అండర్స్టాండ్ చేసుకోండి. ఇప్పుడు మనకి Node.js అనేది ఇట్ ద సర్వర్ సైడ్ కోడింగ్. సో మనం డెవలప్ చేసే అన్ని అప్లికేషన్స్ కూడా వెబ్ అప్లికేషన్స్ కాబట్టి మనకి Node.js అనేది అవసరం, అందుకోసం దాన్ని మనం ఇన్స్టాల్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ వచ్చేసి మనకి యాంగులర్ CLI. ఇక్కడ యాంగులర్ CLI అంటే ఇట్స్ నథింగ్ బట్ ఆఫ్ యాంగులర్ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. ఇది మనం ఎప్పుడు యూజ్ చేసుకుంటామంటే ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ అన్ యాంగులర్ అప్లికేషన్స్. ఎప్పుడైనా మనం ఒక యాంగులర్ అప్లికేషన్ క్రియేట్ చేయాలనుకోండి, వీ నీడ్ టు ఫాలో ద పర్టికులర్ స్ట్రక్చర్. ఇప్పుడు మీకు ఇమేజ్లో చూపిస్తున్న చూడండి, ఆ యొక్క పర్టికులర్ స్ట్రక్చర్ని మనం ఫాలో చేయాలి. అదే స్ట్రక్చర్ని మీరు మాన్యువల్గా క్రియేట్ చేస్తే ఆల్మోస్ట్ 2 to 3 days పడుతుంది. అండ్ ఏ ఫోల్డర్ ఎక్కడ ఉందో, స్పెల్లింగ్ మిస్టేక్లు ఇవన్నీ కలుపుకుని మీకు అసలు కంఫర్ట్ ఉండదు. ఖచ్చితంగా 1 day అయితే పర్ఫెక్ట్గా పడుతుంది, అది కూడా మీకు పర్ఫెక్ట్గా ఉండదు. ఎక్కడెక్కడ ఫోల్డర్స్లో మిస్ మ్యాచ్ అవ్వడం, నేమ్స్ మర్చిపోవడం, నేమ్స్ మిస్టేక్స్ ఇవన్నీ జరుగుతాయి. సో మనకి యాంగులర్ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ ఏం చేస్తుందంటే యాంగులర్ అప్లికేషన్ని క్రియేట్ చేయడానికి కావాల్సిన ఫీచర్స్ కానీ లైబ్రరీస్ కానీ కమాండ్స్ కానీ ఇవన్నీ కూడా ఈ టూల్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తుంది. ఇట్ ఈజ్ సింప్లీ ఆటోమేటికలీ క్రియేట్ అన్ యాంగులర్ అప్లికేషన్ ఫర్ అస్ విత్ ఇన్ ఏ ఫ్యూ సెకండ్స్లో మనకు ఆ స్ట్రక్చర్లో క్రియేట్ చేసి పడుతుంది అనమాట. దట్స్ వై వీఆర్ యూజింగ్ యాంగులర్ CLI, యాంగులర్ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ని మనం యూజ్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద థర్డ్, ఆటమ్ అనే ఇట్ ఈస్ అ సోర్స్ కోడ్ ఎడిటర్ అండి. దీన్ని మనం యూస్ చేస్తాం. ఆటమ్ ఈజ్ అ ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ టెక్స్ట్ ఎడిటర్ అంటారు, లేకపోతే సోర్స్ కోడ్ ఎడిటర్ అన్నా పర్లేదు. ఇది మనకి మ్యాక్లో కానీ లైనక్స్లో కానీ విండోస్లో కానీ మొత్తం అన్నీ కూడా సపోర్ట్ చేస్తుంది ఫర్ ఆల్ ప్లగిన్స్. అండ్ మనం ఇట్ విల్ సపోర్ట్స్ ఫర్ ప్లగిన్స్ రిటర్న్ అండ్ Node.jsలో మనం రాసుకున్న కొన్ని ప్లగిన్స్ కూడా ఈ ఆటమ్ అనే సోర్స్ కోడ్ ఎడిటర్ అనేది మనకి యూజ్ అవుతుంది అనమాట. అందుకోసమే నేను ఇది తీసుకోవడం జరిగింది. మీలో
ఎవరికైనా ఎక్లిప్స్ లేకపోతే స్ప్రింగ్ టూల్స్ ఇవన్నీ ఐడియా ఉంటే దిస్ ఈజ్ ఆల్సో నథింగ్ బట్ లైక్ దట్ ఓన్లీ, అంటే జస్ట్ ఎడిటర్ అనమాట. సో కోడ్ రాసుకోవడానికి ఒక కంఫర్టబుల్ ఎడిటర్. ఓకేనా, ఈ 3 మనకు కావాలి. సో ఈ 3 మనం ఇప్పుడు ఇన్స్టాల్ చేసుకుందామండి. లెట్స్ గెట్ ఇన్ టు ద ఇన్స్టాలేషన్ ప్రాసెస్. ఒకసారి మనం ఇన్స్టాలేషన్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ చూద్దాం. సో ఫస్ట్ మీరు గూగుల్లోకి వెళ్ళండి. గూగుల్లోకి వెళ్ళి ఏం చేస్తారంటే ఫస్ట్ node.js అని ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అది నోట్ చేసి ఓపెన్ చేసి పెట్టుకోండి అంతే. అండ్ దాని తర్వాత ఇంకొక న్యూ ట్యాబ్ ఓపెన్ చేయండి. దాంట్లో మీరు Angular CLI అని ఇవ్వండి, అది కూడా ఓపెన్ చేసి పెట్టుకోండి. అండ్ ఇక్కడ మీకు కమెంట్స్ అవన్నీ ఉపయోగపడతాయి, తర్వాత చేద్దాం. ఫస్ట్ మీరు దాని తర్వాత ఆటమ్ అని ఇవ్వండి. ఆటమ్ అని ఇస్తే అది కూడా ఓపెన్ అవుతుంది, అది కూడా ఓపెన్ చేసి పెట్టుకోండి. ఓకేనా, మనకు కావాల్సిన 3 మనకు ఓపెన్ చేసి పెట్టుకున్నారు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఫస్ట్ node.js దగ్గరకు వచ్చేసేయండి. ఈ node.jsలో మీరు పేజ్ మొత్తం చూస్తే అక్కడ డౌన్లోడ్ ఫర్ విండోస్ అని ఉంది. సో అక్కడ స్టేబుల్ వర్షన్ ఏదైతే ఉందో అది మీరు క్లిక్ చేసుకోండి. అక్కడ రికమెండెడ్ అని ఉంటుంది, అది స్టేబుల్ వర్షన్. సో దాని మీద క్లిక్ చేయండి, మీకు అది డౌన్లోడ్ అనేది జరుగుతుంది. సో డౌన్లోడ్ అనేది మీ ఇంటర్నెట్ స్పీడ్ మీద బేస్ అయ్యి ఫ్యూ మినిట్స్ తీసుకుంటుంది. సో నో నీడ్ టు వరీ అబౌట్ దట్. ఓకే, సో మీన్ వైల్ మీకు ఇక్కడ చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇక్కడ చూడండి, పైన మీకు క్రోమ్ V8 JavaScript ఇంజన్ అని ఉంది కదా, అది ఎందుకోసం అంటే అది అసలు ఏం చేస్తుందంటే వాట్ ఇట్ డూ అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు కన్వర్ట్ యువర్ node.js కోడ్ ఏదైతే ఉందో దాన్ని ఏం చేస్తుందంటే ఇట్ విల్ కన్వర్ట్ ఇంటూ యువర్ కరస్పాండింగ్ బ్రౌజర్. మీరు ఏదైతే బ్రౌజర్ యూస్ చేస్తున్నారో దానికి అండర్స్టాండబుల్ కోడింగ్ కింద మారుస్తుంది. ఓకే, అది చేసే పని. ఇక్కడ మీకు జావాస్క్రిప్ట్ ఇంజిన్ అనేది చేసే పని ఏంటంటే ఇట్ ఈస్ గోయింగ్ టు కన్వర్ట్ యువర్ node.js, మనం ఏదైతే node.js కోడ్ రాస్తున్నామో దాన్ని ఇట్ విల్ కన్వర్ట్ ఇంటూ యువర్ కరస్పాండింగ్ బ్రౌజర్ అండర్స్టాండబుల్ కోడ్ కింద మారుస్తుంది. దట్ ఈస్ ఇట్స్ జాబ్. ఓకేనా, ఓకే అండి, ఇక్కడ డౌన్లోడ్ అనేది కంప్లీట్ అయిపోయింది. పర్ఫెక్ట్. ఇక్కడ నేను డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేస్తున్నాను. సో ఇట్స్ ఆస్కింగ్ నెక్స్ట్ అని జస్ట్ ఇచ్చేసేయండి. అండ్ పర్మిషన్స్ లైసెన్స్ యాక్సెప్ట్ చేసి నెక్స్ట్ అని ఇచ్చేసేయండి. నెక్స్ట్ ఇన్స్టాల్. ఓకేనా, దట్స్ ఇట్. మధ్యలో ఇది మీ సిస్టమ్ పర్మిషన్స్ అవి అడుగుతుంది, అవన్నీ కూడా మీరు యాక్సెప్ట్ చేయండి, ఎస్ అని ఇచ్చేసేయండి. సో మీకు ఇన్స్టాలేషన్ అనేది జరుగుతుంది. పర్ఫెక్ట్, చాలా సింపుల్గా ఫ్యూ మినిట్స్లో అయిపోతుంది. అప్డేటింగ్ కాంపోనెంట్ రిజిస్ట్రేషన్స్ కానీ న్యూ ఫైల్స్ ఏవేవైతే మనకు కావాలో అవన్నీ కూడా ఇది ఈ యొక్క ఇన్స్టలేషన్ ప్రాసెస్లో లైబ్రరీస్ ప్యాకేజెస్ ఇవన్నీ కూడా తీసుకుంటుంది. సో ఇక్కడ మీకు ఇన్స్టలేషన్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. జస్ట్ క్లిక్ ఆన్ ఫినిష్. ఓకేనా, సక్సెస్ఫుల్గా ఇన్స్టాలేషన్ జరిగిందా లేదా అనేది ఒకసారి చెక్ చేద్దాం. దానికోసం మీరు ఒకసారి కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి, cmd. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే జస్ట్ నేను ఇచ్చే కమాండ్ ఇవ్వండి సరిపోతుంది. నోడ్ అని చెప్పి స్పేస్ -v అని ఇచ్చారంటే మీరు ఏదైతే వర్షన్ ఆఫ్ Node.js మీరు ఇన్స్టాల్ చేస్తారో ఆ వర్షన్ చూపిస్తుంది. సో దట్ ఈస్ సక్సెస్ఫుల్లీ ఇన్స్టాల్ అనమాట. అండ్ మీరు npm అనేది కూడా మీకు అలాంగ్ విత్ దిస్ node.js మీకు ఇన్స్టాలేషన్ అనేది జరుగుతుంది. ఈ npm అంటే ఏం లేదండి, ఒకసారి npm-v అని ఇచ్చారంటే దాని వర్షన్ కూడా మనకు చూపిస్తుంది. అంటే ఈ రెండు కూడా ఇన్స్టాల్ అయినాయి. ఇక్కడ npm అంటే ఏం లేదండి, నోడ్ ప్యాకేజ్ మేనేజర్ అనమాట. మనకి ఏవేవైతే బూట్స్ట్రాప్ యాంగులర్స్ ఇవన్నీ కూడా కావాలో అవన్నీ కూడా మనకి ఆటోమేటిక్గా అవైలబుల్ చేస్తుంది. దాని పని అది, అంతకన్నా ఏం లేదు. ఓకేనా, npm అనేది ఇట్స్ అ నోడ్ ప్యాకేజ్ మేనేజర్. సో ఇక్కడతో మనకి సక్సెస్ఫుల్గా node.jsని మనం ఇన్స్టాల్ చేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ వచ్చేసి Angular CLIని ఇన్స్టాల్ చేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద Angular CLI. సో Angular CLIని ఇన్స్టాల్ చేయాలంటే ఇక్కడ పైన వెబ్సైట్లో వాళ్ళే ఒక కమాండ్ ఇచ్చారు చూసారా, ఆ కమాండ్ని కాపీ చేయండి. ఆ కమాండ్ని కాపీ చేసుకుని మీరు కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి దాన్ని పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి. ఎంటర్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా మనకి యాంగులర్ అప్లికేషన్స్కి క్రియేట్ కావాల్సిన ఫీచర్స్ కానీ లైబ్రరీస్ కానీ ప్యాకేజెస్ కానీ ఇవన్నీ కూడా ఈ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అనే టూల్ మనకి మన సిస్టంలో డౌన్లోడ్ చేస్తుందన్నమాట. ఇక్కడ సంవాట్ ఏదో క్వశ్చన్ అడుగుతుంది, ఎస్ అని ఇచ్చేసేయండి. సో ఇక్కడతో మనకి సక్సెస్ఫుల్గా Angular CLI అనేది ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయింది. సో అది నిజంగా ఇన్స్టాలేషన్ సక్సెస్ఫుల్గా అయ్యిందా లేదా అని చెక్ చేయడానికి మీరు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి, క్లోజ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ng స్పేస్ వర్షన్ అని ఇవ్వండి.
ng స్పేస్ వర్షన్. ఓకేనా, ఈ విధంగా ఇచ్చినప్పుడు మీకు చూపిస్తుంది ఇక్కడ రెడ్ కలర్లో యాంగులర్ సిఎల్ అని చెప్పి మీరు ఏ వర్షన్ అయితే ఇన్స్టాల్ చేసారో అవన్నీ కూడా చూపిస్తుంది. ఒకవేళ మీకు ఇలా ఈ విధంగానే వచ్చిందంటే మీరు సక్సెస్ఫుల్గా యాంగులర్ సిఎల్ అని ఇన్స్టాల్ చేసినట్టు లెక్క. ఓకేనా, మనకి సెకండ్ పార్ట్ అయిపోయింది. లెట్స్ మూవ్ ఆన్ టు ద థర్డ్ పార్ట్, దట్ ఈజ్ ఆటమ్ అనే సోర్స్ కోడ్ ఎడిటర్ని మనం ఇన్స్టాల్ చేయాలి. లెట్స్ ఆ వెబ్సైట్లోకి వెళ్ళండి. సో ఆ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీరు ఏం చేస్తారంటే అక్కడ మీరు చూడండి లేటెస్ట్ వర్షన్ మనం ఆల్రెడీ ఓపెన్ చేసింది మనకి లేటెస్ట్ వర్షనే. సో అక్కడ డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేయండి, మీకు అక్కడ డౌన్లోడ్ అనేది జరుగుతుంది. సో ఈ డౌన్లోడ్ అనేది కొంచెం టైం పడుతుంది. ఇది 160 MB ఉన్న ఫైల్, ఒక్క 5 minutes టైం పడుతుంది. దాని తర్వాత మీకు కంప్లీట్గా డౌన్లోడ్ అనేది సక్సెస్ఫుల్ అయిన తర్వాత మీకు ఎక్కడైతే ఫైల్ ఉందో ఆ ఫైల్ దగ్గరికి వెళ్ళి ఓపెన్ చేయండి, దాన్ని డబుల్ క్లిక్ చేయండి. సో మీ సిస్టంలో రన్ చేయాలని అడుగుతుంది. సో దానికి పర్మిషన్స్ ఇచ్చి ఎస్ అని క్లిక్ చేయండి. సో మీరు ఎప్పుడైతే ఎస్ అని ఇచ్చారో మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంది చూసారు, ఈ విధంగా అది చూపిస్తుంది. ఆటమ్ ఈజ్ బీయింగ్ ఇన్స్టాల్డ్, ఇట్ విల్ లాంచ్ వన్స్ ఇట్ డన్. అంటే ఇన్స్టలేషన్ జరుగుతుంది, అయిన తర్వాత నేను లాంచ్ చేస్తానని చెప్తుంది అనమాట. సో ఇన్స్టలేషన్ ప్రాసెస్ జరుగుతుంది, ఇట్స్ గోయింగ్ ఆన్. ఓకే అండి, మనకి ఇక్కడ సక్సెస్ఫుల్గా ఇన్స్టలేషన్ అనేది జరిగిపోయింది. సో ఇక్కడ మనకి ఆటమ్ సోర్స్ కోడ్ ఎడిటర్ అని లాంచ్ అయింది. డిఫాల్ట్గా అన్నీ ఉంచమంటారా అని అడుగుతుంది. సో మనకి అన్వాంటెడ్ ప్రాబ్లమ్స్ ఏం వద్దు, సో డిఫాల్ట్ అని చెప్పి ఎస్ అని ఇచ్చేసేయండి. ఓకేనా, ఇక్కడ మీరు ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోవడానికి కానీ లేకపోతే ఏదైనా డిఫరెంట్ టైప్ ఆఫ్ వర్షన్స్ క్రియేట్ చేసుకోవడానికి లేకపోతే ఒక కొత్త ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేయాలి అవన్నీ కూడా మీకు ఇక్కడ త్రూ ఈ ఆటమ్ సోర్స్ కోడ్ ఎడిటర్ ద్వారా మనం ఈజీగా చేసుకోవచ్చు అనమాట. కోడింగ్ అనేది రాసుకున్నప్పుడు మనకి సింపుల్గా ఉంటుంది. సో ఇవన్నీ కూడా నేను అప్కమింగ్ సెషన్స్లో మీతో చూపిస్తాను, చేస్తాను. ఎందుకోసమంటే ఇది లేకుండా మనం కోడింగ్ అనేది రాయలేం. ఓకేనా. సో యాంగులర్ ఇన్స్టలేషన్ అనేది ఇంత ఈజీగా ఉంటుందండి. జస్ట్ ఈ 3 Node.js, యాంగులర్ CLI అండ్ ఆటమ్ సోర్స్ కోడ్ ఎడిటర్, ఈ 3 ఇన్స్టాల్ చేసుకుంటే యాంగులర్ ఇన్స్టలేషన్ అయిపోయినట్టే. సో ఈ చిన్న ప్రాసెస్ కోసం ఇవన్నీ ఉన్నాయని చెప్పి చాలామంది యాంగులర్ ఇన్స్టలేషన్ చాలా కష్టం, యాంగులర్ ఫ్రేమ్వర్క్ చాలా కష్టం అని అంటారు. సో మీరు ఎప్పుడైతే అర్థం చేసుకుని నేర్చుకుంటారో అప్పుడు చాలా సింపుల్గా ఉంటుంది. సో మీరు అండర్స్టాండ్ చేసుకుని నీట్గా 1 by 1 ఇన్స్టలేషన్ అనేది చేసుకోండి. సో సింపుల్. నేను అప్కమింగ్ క్లాసెస్లో కూడా ప్రతి ఒక్క సెషను మీకు ఐ విల్ మేక్ ఇట్ సో సింపుల్, ఎంత సింపుల్ అంటే అంత సింపుల్గా మీకు నేను నేర్పిస్తాను. ఓకేనా, హ్యావ్ ఎ గ్రేట్ డే, బాయ్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని ఫ్రీ క్లాసెస్ కోసం తెలుగు టెక్ స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు చేసే ప్రతి లైక్ నాకు ఎవ్రీడే ఒక వీడియోని రిలీజ్ చేయడానికి మోటివేషన్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.